ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కోఆర్డినేటర్ మరియు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ అన్న మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎక్కువ మీ మాటలు వినిపిస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో, అసలు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గెలిపించి చాలా మంది కూడా కార్యకర్తలు మీలాగా పనిచేశారు అన్న. వాళ్ళందరూ ఇప్పుడు సంతోషంగా ఉన్నారు రేవంత్ రెడ్డి సీఎం అయిపోయిన తర్వాత ఈ 2 ఏళ్ల పాలనలో? కింద పిఏలు ఉంటారు సన్నాసులు అంతా. రేవంత్ అన్న మాతో కూర్చొని ఒక చాయ్ కప్పు తాగి మరిగా తీస్తే నేను నియోజకవర్గం అదే దమ్ముంది నా దగ్గర. ఒకడంటాడు పోతాడు ఈ తెలంగాణ నుంచి టీడీపీ పార్టీ సంకనాకుట తెలంగాణ డిక్షనరీలో లేదంటాడు. అవునా? అని ఏ చెప్పుతోని కొట్టాలి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2.5 ఏళ్ళు గడుస్తూ ఉంది. ఈ 2.5 ఏళ్లలో ఎక్కువగా ఆంధ్ర హవా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆంధ్ర పెత్తందారుల యొక్క వాళ్ళ కనుసైగల్లో తెలంగాణ నడుస్తున్నట్టు కూడా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. విగ్రహాల విషయంలో కావచ్చు, ఈ అస్తిత్వం పైన ఉద్యమం కావచ్చు. ఎట్లా చూస్తారు అదంతా? హైదరాబాద్ లో ఓట్లు ఉన్నాయి, ఖమ్మంలో ఉన్నాయి, వాళ్ళే ఉన్నాయి అంటే తెలంగాణలో ఆంధ్రాలో లేవా? మరి ఆంధ్రాలో గద్దారన్న విగ్రహం పెట్టిరా? ఇక చేతగానోళ్ళం వాళ్ళు చేతనైన షీమ్నెక్తురు లేదా? రక్తం బారిన తెలంగాణ, అమరులైన తెలంగాణ. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఇది మీ జాగిరి ఎట్లయితే బరాబర్ మేము కూడా పోటీ చేస్తామనడం, సీఎం అయినాక మర్చిపోయిండని. కానీ ఇవాళ ముఖేష్ గౌడ్ అన్న విగ్రహం పెట్టాలని ఆయన నోరుతోని, ఆయన స్వరంతోని, ఆయన గుండెలతోని, ఆయన దేహంతోని అన్నమాటే మనోళ్ళది పెట్టారు. బాలసుబ్రహ్మణ్యం మాకు సంబంధం లేదు, రామారావు మాకు సంబంధం లేదు. రామారావు ఒక ఆర్టిస్టు, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మా పార్టీ. రామారావు విగ్రహం పెట్టిన పార్టీ కదా, ఆ పార్టీ సీఎంఏ కదా ఇప్పుడు మోడీని పిఎం చేసింది. మరి మీ పార్టీ వాళ్ళు వచ్చి సీఎం చేస్తే పాలాభిషేకం చేసేటోళ్ళం ఇవాళ మా కాంగ్రెస్ వాళ్ళం. రామారావు ఒక బీసీ బిడ్డగా, ఒక యాదవ్ బిడ్డగా, ఒక బహుజన బిడ్డగా నేను కొట్లాడుతున్నా. అప్పుడు నీకు తిరగనీకి డీజిల్ ఉందా, కారు ఉందా, ఇల్లు ఉందా, ఎకరాల పొలం ఉందా, ఏం అడగరు. వచ్చే ముందు యువకులకు చెప్పవలసింది ఏంటంటే, నీ దగ్గర ఎమ్మెల్యే పోటీ చేసే పైసలు ఉంటే పార్టీలకు రారి, లేకుంటే చెప్పురి. శ్రీనివాస్ యాదవ్ కాళ్ళు మొక్కలే, తల ఉంచలే, ఎక్కడ కూడా 10 మందిని మోసం చేయలే భయంతో ఇలా చెప్తున్నా. ఇట్లనే ఉంటాడు శ్రీనివాస్ యాదవ్. కాంగ్రెస్ పార్టీ మా పిచ్చి, కాంగ్రెస్ పార్టీ కోసమే బతాం బస్. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. తెలంగాణ సాధించి 12 ఏళ్ళు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ నిరుద్యోగులు రోడ్లు ఎక్కుతా ఉన్నారు. ఉద్యమకారులు మళ్ళీ రోడ్డెక్కి మాకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ కావాలి అంటూ కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. 1200 మంది బలిదానాలు అయ్యారు. అయినా మళ్ళీ తెలంగాణలో అస్తిత్వం కోసం పోరాటం జరుగుతుంది. నీ జాగిరా నా జాగిరా అంటూ మళ్ళీ కొట్లాట వినిపిస్తూ ఉంది. ఆంధ్ర విగ్రహాలు వెలుస్తూ ఉన్నాయి తెలంగాణలో. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది అని చెప్పేసి పూర్తి తెలంగాణ విషయాలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కోఆర్డినేటర్ మరియు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ అన్న మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. అన్న ఎట్లున్నారు? ఏకదమ్ సూపర్. చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎక్కువ మీ మాటలు వినిపిస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో, అసలు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోతలేను నేను. కార్యకర్తలను కాపాడదాం, పార్టీని కాపాడదాం, రాహుల్ గాంధీని ప్రధాని చేద్దాం, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినందుకు మరొకసారి కాంగ్రెస్ పార్టీని మనం అంతా కలిసి గెలిపించుకుందాం అంటున్నా. కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు వ్యతిరేకంగా పోలే. ఈ మధ్యలో వాళ్ళే నా మీద లేనిపోనివన్నీ ఇస్తారు మా లీడర్లు. కానీ నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్. ఇల్లు వదిలిపెట్టి 20 ఏళ్ళ వయసులో ఇల్లు వదిలిపెట్టి నా ఇల్లుకు దూరం పోయి బయట 20 ఏళ్ళు బ్యాచిలర్ జీవితం ఉన్నా నేను. నా చిన్నప్పటి ఫోటో మీకు ఇస్తా, ఒక్కసారి మీరు చూసుకోవాలి. 16-18 ఏళ్ళ వయసులో ఇల్లు వదిలేసి ఇల్లు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ కావాలంటే నా ఇంట్లోకి దూరంగా పోయి కాంచీరామ్ సార్ ఎట్లున్నాడో నేను అట్లా పోయి కాంగ్రెస్ పార్టీ కోసం అంబర్పేటలో ఎస్సీ అంకుల్ నరసింహ అంకుల్ అని శ్రీరామణ థియేటర్ అని ఉంటుంది మా అంబర్పేటలో. వెనకాల ఇల్లు ఉంటుంది, అలా బ్యాచిలర్ జీవితం. కుర్మా బస్తీ, పోచమ్మ బస్తీ, అటు బ్యాచిలర్ జీవితాలు అనుభవించి కాంగ్రెస్ జెండా పట్టుకున్నా నేను. ఓకేనా? కాంగ్రెస్ పార్టీ మీద ఏ రోజైనా నాకు ప్రేమ ఉంటుంది. అందరూ వాడుకొని వదిలేసి పార్టీలు తిరిగి వస్తారు సాలేగాలు. కానీ మేము కాంగ్రెస్ పార్టీలనే ఉంటాం. అవసరమైతే మాకు మొన్న టికెట్ ఇచ్చి సునీల్ కనుగోలు లిస్ట్ ఓకే అయినాక 10 రోజులు ప్రచారం చేసినాక రిటర్న్ తీసుకుంటే ఇండిపెండెంట్ వేద్దామని చెరుకు రైతు గుర్తని ఒకటి ఇండిపెండెంట్ సింబల్ అంబర్పేటలో 2000 మంది ఆఫీస్ కాడ వచ్చి ఇదే ఆఫీస్లో వచ్చి కింద కూర్చుంటే పోయి తీసుకొని వస్తే అప్పుడు మళ్ళా ఇప్పుడు అయిన ఎంపీలు
ఎమ్మెల్సీలు చైర్మన్లు అంతా ఇక్కడ కూర్చొని ఇదే ఆఫీస్లో అన్న మాట్లాడుతున్నాడు పెద్ద మనిషి రేవంత్ అన్న అంటే నేనున్నా యాదవ్ అంటే సరేలే మన పార్టీ కదా ఇక మళ్ళీ ఇండిపెండెంట్ ఎందుకని పార్టీకి కష్టపడ్డా దాన్ని ఇప్పుడు అంతా తీసుకొని ఇండిపెండెంట్ సింబల్ తెచ్చినా నామినేషన్ ఇద్దామని తెల్లారు రెడీ అయితే వద్దంటే వద్దని ఆపిరు ఆపినందుకు ఆగిన ఇప్పుడు దాన్ని ఏదో బ్లేమ్ చేపిస్తున్నట్టు సో అది పాత వీడియో నుంచి ఏముంటుంది ఇండిపెండెంట్ అయ్యో దాని రూల్ లేదు కదా గెలిచిళ్ళకే వస్తాం మళ్ళా సో దాన్ని నేను కాంగ్రెస్ పార్టీ కోసం 100% పని చేస్తాం ఒకవేళ మాకు పార్టీతోని వాళ్ళు సస్పెండ్ చేసినా మేము బయటికి వెళ్ళిపోయినా పార్టీ మీద ప్రేమ ఉంటుంది పార్టీ మీద ప్రేమ అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడంలో చాలా మంది కార్యకర్తలు పనిచేశారు అందులో మీరు ఒక కార్యకర్తలాగా పనిచేశారు ఒకటన్నా అందరు సంతోషంగా ఉన్నారు నా మాట పార్టీ ఆఫీస్ పెట్టి నేను లేదు మీరు చూస్తున్నాగా 10 ఏళ్ళు అయింది అవునా 2004లో ఈ ఆఫీస్ పెట్టిన ఈ బస్సులు అందరిని అడిగినా చెప్తారు నియోజకవర్గంలో అడిగినా చెప్తారు నేను ఏమంటున్నంటే మీరు పార్టీ ఆఫీసులు పెట్టురి పార్టీని బలపరచురి ఇప్పుడు మీరు బయట చూసిరు కిచెన్ ఉంటది అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది 100 మంది కార్యకర్తలకు అన్నం పెడతాను నేను రోజు అంటే అన్నం పెడతా అంటే నాతో పార్టీ జెండాను మోస్తారు నేను వాళ్ళని బాధ్యతగా చూసుకుంటున్నా నేను పాల వ్యాపారం చేస్తున్నా ఓ గొల్లోళ్ళం కాబట్టి అదే వ్యాపారం మా వృత్తి కాబట్టి చేసుకొని ఇంట్లోకి వెళ్ళి ఇంకా పైసలు పెడుతున్నా పార్టీకి ఈ జెండా కోసం మీరు కూడా పెట్టురు కానీ పైరవీలు చేసుకొని పైసలు సంపాదించడానికి పార్టీలకు రాకూరి అది నేను చెప్పేది అంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గెలిపించి చాలా మంది కూడా కార్యకర్తలు మీలాగా పనిచేసారన్న వాళ్ళందరూ ఇప్పుడు సంతోషంగా ఉన్నారు రేవంత్ రెడ్డి సీఎం అయిపోయిన తర్వాత ఈ 2 ఏళ్ల పాలనలో ఇక సంతోషంగా ఉంటే నిన్న మొన్న గాంధీ భవన్ లో లొల్లి ఎందుకైతుంది కామారెడ్డిలు ఎందుకైతుంది దుబ్బాకలు ఎందుకైతుంది వరంగల్ ఎందుకైతుంది సంతోషంగా లేరు లేకనే గదే కార్యకర్తలను పోతున్నారు పోనీయకండి అని చెప్తున్నాం పెద్ద పెద్ద లీడర్లు పోతురు రేపో వెళ్ళిండో ఇంకో 4 చైర్మన్లు వెళ్ళిపోతారు అంటే ఎందుకన్నా రేవంత్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ రావట్లేదా ఇట్లా అందరూ కూడా ఇబ్బంది ఆయన చెప్పేటోళ్ళు ఎవరు లేరు ఇక సీఎం కదా రాష్ట్రానికి ఆయన బాధ్యతలకు ఆయనకు ఉంటాయి ఆ కింద పిఏలు ఉంటారు సన్నాసులు అంతా వీళ్ళకేం ఫోన్లు ఎత్తనికి చేత కాదు లాస్ట్కి ఒక లీడర్ ఏం చేస్తాడంటే ఆఖరికి రేవంత్ అన్న కన్నా చెప్పుకుందామని రేవంత్ అన్న ఫోన్ నెంబర్ తెలియదు ఎవరికి ఓకే ఫోన్ చేస్తారు ఫోన్ చేయగానే పిఏలు ఎత్తారు 10 సార్లు చేస్తారు 100 సార్లు చేస్తారు విసిగిపోయి వేరే పార్టీలకు వెళ్ళిపోతారు అంటే ఈడ మైనస్ రేవంత్ అన్నది కాదు పిఎల్ అది ఓకే రేవంత్ అన్న మీద నాకేం కోపం గెట్టుకాడ పంచదా కులం పంచదా పాలన పంచదా పార్టీ పంచదు తప్ప ఇప్పుడు నేనేమంటున్నా నా ఫోనే ఎత్తాడు జైపాల్ రెడ్డి అయోధ్య రెడ్డి అజిత్ రెడ్డి గవర్నమెంట్ ఆఫీసర్లు వీళ్ళంతా ఒక ఏఐసిసి లీడర్ని తెలంగాణలో ఉన్నది ఎవరన్నా ఐఐసిసి ఎంతమంది ఉన్నాం 10 మంది 4 ఉంటాం టీపీసీసీ లెక్క 100 150 200 మంది ఉన్నాం అట్లా మా ఫోన్లో ఎత్తకుంటే మేమేమన్నా మీకు పదవులు అడిగినామా అరే మర్యాద ఇవ్వమని అడుగుతున్నాం రేవంత్ అన్న మాతో కూర్చొని ఒక చాయ్ కప్పు తాగి మర్యాద ఇస్తే నేను నియోజకవర్గం అదే దమ్ముంది నా దగ్గర నేను 100% నేను టికెట్ ఆశించిన వద్దన్నారు చైర్మన్ ఇస్తున్నారు ఇయ్యలేదు ఇంకోటి ఇస్తున్నారు ఇయ్యలేదు ఇంకోటి సరే ఇయ్యకున్నా పర్వాలేదు మర్యాద ఇరిగా మర్యాద కూడా ఇయ్యమంటే ఇక ఆత్మగౌరవాలు దెబ్బతింటాయి కదా మర్యాద అడుగుతున్నాం మర్యాద ఇయ్యనోడు ఓడి ఇవ్వాలి రేపు ఓకే ఇప్పటికి 20 ఏళ్ళు కష్టపడ్డాం ఇంకా 20-30 ఏళ్ళు కష్టపడడానికి రెడీగా ఉన్నాం నువ్వు మర్యాద ఇరా నాయన చాలని చెప్తున్నాం అంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2.5 ఏళ్ళు గడుస్తూ ఉంది ఈ 2.5 ఏళ్లలో ఎక్కువగా ఆంధ్ర హవా కనిపించినట్టు అనిపిస్తుంది ఆంధ్ర పెత్తందారుల యొక్క వాళ్ళ కనసాగంలో తెలంగాణ నడుస్తున్నట్టు కాబట్టి కొన్ని కనిపిస్తూ ఉన్నాయి విగ్రహాల విషయంలో కావచ్చు ఈ అస్తిత్వం పైన ఉద్యమం కావచ్చు ఎట్లా చూస్తారు అంతా ఇక బరాబరా ఒప్పిస్తుంది ఇక నువ్వు నేను చెప్పుకునేది ఏముంటుంది చెప్పు ఇప్పుడు అయిన వాళ్ళంతా టీడీపీలే రాజ్యసభలు అయ్యారు టీడీపీలే వాళ్ళే అయ్యారు టీడీపీలే మంత్రులు అయ్యారు తుమ్మల నాగేశ్వరరావు అయినా జూపల్లి కృష్ణారావు అయినా ఇంకా చాలా మంది చూసుకుంటే వాళ్ళు కూడా చైర్మన్లు కూడా వాళ్ళే అయ్యారు వాళ్ళే పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేట అయినా ఇలా అందరూ చాలా మంది ఉన్నారు నేను దాని గురించి నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు ఇప్పుడు నేనేమంటున్నా నిన్న ముఖేష్ అన్న విగ్రహం పెట్టాలని చెప్పిన ముఖేష్ గౌడ్ అన్న విగ్రహం ఎందుకు పెట్టాలి రామారావు మా పార్టీ అయినా కాదు ఆయన ఎందుకు పెట్టిరో నాకు తెలియదు హైదరాబాద్లో ఓట్లు ఉన్నాయి ఖమ్మంలో ఉన్నాయి వాళ్ళే ఉన్నాయి అంటే తెలంగాణలో ఆంధ్రాలో లేవా మరి ఆంధ్రాలో గద్దార్ అన్న విగ్రహం పెట్టిరా అందశ్రీ విగ్రహం పెట్టిరా వీళ్ళిద్దరే కదా మన పార్టీ రానికి కాంగ్రెస్ గెలవడానికి మీ మీడియా ఎంత కొట్లాడిందో వాళ్ళిద్దరంతా కొట్లాడారు మరి వాళ్ళ విగ్రహాలు పెడతలేరా అంటే మనం దద్దమ్మలం మన విగ్రహాలు పెట్టినా పెట్టకుండా మన తెలుగు ప్రజలు తెలంగాణలో పోయి ఆడ ఓట్లేస్తారు ఇక చేతగానోళ్ళం వాళ్ళు చేతనైన వాళ్ళ శ్రీమ్నెక్తురు లేదా రక్తం మారిన తెలంగాణ అమరులైన తెలంగాణ మళ్ళీ తెలుగుదేశ ఉద్యమంలో ప్రాణాలు ఇడిచిన తెలంగాణ ఇది ఓకే
నేనేమన్నా అంటే మలి దేశ తొలి దేశ ఉద్యమంలో ప్రాణాలు ఇడిచిన తెలంగాణ గొప్ప తెలంగాణ. తెలంగాణకు ఓడొచ్చిన రజాకారులని మోహల్ రాయలని అందరిని తిప్పికొట్టిన తెలంగాణ, బ్రిటిష్లను తిప్పికొట్టిన తెలంగాణ, అన్ని కలిసి పోరాడిన తెలంగాణ. ఒకడంటాడు పోతాడు ఈ తెలంగాణ నుంచి టీడీపీ పార్టీ సంకనాక్కుంటా తెలంగాణ డిక్షనరీలో లేదంటాడు. అవునా? అని ఏ చెప్పుతోని కొట్టాలి? బాధ అనిపిస్తుంది కదా. ఎవరిచ్చిరి సందు? అదే పోయి ఆంధ్ర డిక్షనరీలో లేదని ఎవడన్నా ఆంధ్రోళ్ళు అంటే ఆంధ్ర ఈ పార్టీకి ఏం చేస్తుండే? అక్కడ ఉన్న మనుషులు ఏం చేస్తుండే? తెలంగాణ ప్రాంతీయ పార్టీ ఆంధ్రాలో నడుస్తుందా? లేదు. మరి తెలంగాణలో ఎందుకు నడవాలి? సరే పార్టీలు అంటే జాతీయ పార్టీలు నడవనికి ఏం లేదు. నేనేమంటున్నా అంటే మా విగ్రహాలు అక్కడ పెట్టురి, ఆంధ్రలో మా విగ్రహాలు పెట్టురి, మహనీయుల విగ్రహాలు పెట్టురి. ఇప్పుడు మలిదేశ ఉద్యమం ఎవరు? వెల్లి లలితక్క, సాంబశివుడు, మారోజు వీరన్న, గోపాయన, ఆయన చాలా పెద్ద గోపాయన. తొలి దేశ ఉద్యమంలో సాక లైలమ్మ, దొడ్డి కౌరయ్య, కొమరం భీము, ముచ్చర్ల సత్యనారాయణ, వీళ్ళందరి వీరసత్యం మన ముద్రాజీ గండైలయ్య గౌడు ఏది వరంగల్. ఓకే, ఎస్సీలు బీసీలు అంతా అమరులయ్యారు. వాళ్ళందరివి విజయవాడలో అంబేద్కర్ సార్ విగ్రహం పక్కకు 10 విగ్రహాలు బందర్ రోడ్లో పెట్టండి, మేము బరాబర్ మిమ్మల్ని స్వాగతిస్తాము, బరాబర్ తీసుకొస్తాం. ఒక టీడీపీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తా ఉన్నాడు, టీడీపీలో పనిచేసి వచ్చింది కాబట్టి వాళ్ళ గురువు కనుసైగల్లోనే తెలంగాణ నడుస్తుంది అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. నిజమే అనుకోవచ్చాను నిజంగా ఈ విగ్రహాల విషయంలో అన్నోళ్ళు మేధావుల పోరల జనాల కొంచెం ప్రతిపక్షాలు మాట్లాడుతూ కొంత మేధావులు కూడా మాట్లాడుతారు. ప్రతిపక్షాలు అంటే వాళ్ళ లబ్ధి కోసం మాట్లాడుతారు. ఇప్పుడు టీడీపీ లాభం కోసం వచ్చి మాట్లాడితే టీడీపీలో పోయినా గదే సీఎం పదవిగా, పిఎం అయితే ఏం గాడుగా, నరేంద్ర మోడీ పిలిచి ఆయనకైతే ఏం పిఎం ఇయ్యడుగా. ఈడ మళ్ళీ టీడీపీ పార్టీని తీసుకొచ్చి ఏమన్నా సీఎంఏగా అయ్యేది, అదేదో గిలే చేసుకుంటే అయిపోతుంది కదా. అట్లేం ఉండకపోతే ఎన్టీఆర్ విగ్రహం పెట్టిరు అని చెప్పేసి బాగా ఎన్టీఆర్ విగ్రహం పెట్టినంత మాత్రాన బీఆర్ఎస్ కు లాభం అవుతుంది కదప్ప, రేవంత్ అన్నకి ఏం లాభం కాదు. టీడీపీని 18లో కలుపుకున్నందుకే మేము కూటమిగా తిప్పి కొట్టుకొని వెళ్ళిపోయిండు. అప్పుడే ఓడిపోయే కేసీఆర్, 18లోనే ఓడిపోవాల్సినోడు మళ్ళా వచ్చింది ఆంధ్ర వలసల కాంటాక్ట్లు అటే పోతాయి, నిధులు అటే పోతాయి, కాంటాక్ట్ పైసలు అటే పోతాయి, ఆత్మగౌరవం పోతుందని ఒక్కటే వేదికతో కొట్టుకొని వెళ్ళిపోయారు 80 సీట్లు. ఇలా విగ్రహం పెట్టడం వల్ల బీఆర్ఎస్ కు లాభం తప్ప మాకేం లాభం లేదు. ఓకే, ఇప్పుడు టీడీపీకి లాభం లేదు, రేవంత్ అన్నకు లాభం లేదు, మాకు లేదు. ఈ విగ్రహాలు ఇప్పుడు ముఖేష్ గౌడ్ అన్న విగ్రహం పెట్టాలి. ఎందుకు పెట్టాలి? 4 సార్లు ఎమ్మెల్యే, 5 సార్లు మంత్రిగా చేసిండు, 2 సార్లు ఉమ్మడి స్టేట్కు. ఆయన అందించిన సేవలు ఉన్నాయి. హైదరాబాదుకు ఎంతో శిలాఫలకాలు ఉన్నాయి, కమ్యూనిటీ హాళ్ళు కట్టించిండు అన్ని నియోజకవర్గాలలో. హైదరాబాద్ కాకుండా ఉమ్మడి స్టేట్లో ముఖేష్ అన్న ఒక మాజీ మంత్రిగా అల్లనే పుట్టిండు, అల్లనే చచ్చిపోయిండు. 2002 నుంచి 2004 వరకు ముఖేష్ గౌడ్ అన్న అనే వ్యక్తి రాజశేఖర రెడ్డి సార్కు వరంగల్ 4 లక్షల మందితో ఓబీసీ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చైర్మన్ ఉండే వాళ్ళు ముఖేష్ అన్నప్పుడు ఓబీసీ డిపార్ట్మెంట్. అప్పుడు ఆయన 4 లక్షల మందితోని రాజశేఖర రెడ్డి సార్కు పెట్టి ఊపిరి పోసి ఆ రోజు పార్టీని గెలిపించిన వ్యక్తి. ఆయన విగ్రహం పెట్టడానికి చేతులు వస్తలేవు. 2014లో పార్టీ పోతే కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వస్తే 2016లో కాంగ్రెస్ పార్టీ మేయర్ ఎలక్షన్లు వస్తే అలా కొడుకు విక్రమ్ గౌడ్ని మేయర్ ఎలక్షన్లకు నిలబెడితే జూబ్లీహిల్స్లో ఎమ్మెల్యే కాలనీలో వాళ్ళు ఇంటి ఎదురుగున్న ఇష్టంతో కట్టుకున్న పెద్ద ఇల్లు 50 కోట్లకు అమ్మి పార్టీ ఫండ్ ఇచ్చిండు. అది మేమే కదా, మనం అంతా కళ్ళతో చూసింది. అది మీడియా సాక్షిగా ఇల్లు అమ్మింది తెలుసు. గాంధీ భవన్ లో మేయర్ అభ్యర్థిగా ప్రతి కార్పొరేటర్ కు ఫండింగ్ చేసిండు విక్రమ్ గౌడ్, ముఖేష్ అన్న. ఇవన్నీ తెలుసు. అంత పెద్ద కుటుంబం ఇలా కన్మరుగైపోయేటట్టు చేసింది ఎవరు? తీసుకొచ్చుకుంటే ముఖేష్ అన్న ఫేస్ తోనే రేపు జిహెచ్ఎంసీలో కార్పొరేటర్లు గెలుస్తాయి. ఇలా అంజన్ కుమార్ యాదవ్ కాకకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి అయిపోయారు. పార్టీని నమ్ముకునే ఉండు కదా, ఒకటే పార్టీని నమ్ముకొని అంజన్ కుమార్ యాదవ్ కాకుండా కదా దానం నాగేంద్ర నాకు హైదరాబాద్ లో మంత్రి అయిపోయారు. ఎవరెవరో 4 పార్టీలు తిరిగిన వాళ్ళకి ఇస్తారు. మరి దానం అన్న ఏదో పోయొచ్చిండు, పోదలేదు అంటలేము. హైదరాబాద్ వీళ్ళు 3 ఉంటే ఒకప్పుడు త్రిమూర్తులు ఎట్లుండేది హైదరాబాద్. కన్ను సైగలల్లో లక్షల మంది కార్యకర్తలు బతికేటోళ్ళు. ఇలా లీడర్ లేడు హైదరాబాద్కు, ఇలా లీడర్ లేడు. ఏమైతుంది? ముఖేష్ అన్న విగ్రహం పెట్టమని అందుకే అడుగుతున్నా. అన్న ఇక్కడ ముఖేష్ గౌడ్ గారు మాజీ మంత్రిగా పనిచేసిరు,
పెద్ద ఎత్తున కూడా చాలా కాంగ్రెస్ పార్టీ కోసం చాలా వర్క్ చేసిన అతను కొడుకు కావచ్చు తను కావచ్చు, అతను కాంగ్రెస్ పార్టీ నాయకుడే, విగ్రహం పెట్టమంటున్న మీరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే, కానీ ఎందుకు ప్రభుత్వం 2 ఏళ్లుగా మీరు పోరాటం చేస్తారు విగ్రహం కోసం? ఎందుకు మా బట్టి సార్ ఉంటే సీఎం పదవిలా పెట్టేటోడే ముఖేష్ అన్న కష్టం విలువలు తెలుసు. రెండోది ఉత్తమ్ సార్ ఉంటే, లేకుంటే శ్రీధర్ బాబు సార్ ఉంటే, దామోదర్ రావు సార్ ఉంటే, షబీర్ అలీ సార్ ఉంటే, లేకుంటే ఇంకో 4 మాలాంటి వాళ్ళం ఉంటే పెట్టేటోళ్ళం మేము మా పార్టీ వాడు అని చెప్పి. అంటే రేవంత్ రెడ్డి ఉండి కాబట్టి ఏమో ఆయనకి ఇష్టం లేదమ్మో. మొన్న పోయి రాజిరెడ్డి పోయి ఫ్లైఓవర్ విగ్రహం పేరు పెడతా అన్నాడు కదా, ఉప్పల్ ఫ్లైఓవర్ కు రాజిరెడ్డి అన్న విగ్రహం పెడతా అదే పేరు పెడతా అన్నాడు కదా. మరి రాజిరెడ్డి అన్న కూడా కాంగ్రెస్ పార్టీలో ఒకసారి ఎమ్మెల్యే, ఈయన 5 సార్లు ఎమ్మెల్యే. అంటే బీసీ అని ఇష్టం లేదా రేవంత్ అన్నకు? బీసీ అని ఇష్టం లేదేమో మరి. ముఖేష్ గౌడ్ అన్న నేను ఇప్పుడు మా కులపోలకు అంజన్ కుమార్ యాదవ్ కాక కోసం కొట్లాడతలేను నేను. ముఖేష్ గౌడ్ అన్న మా కులం కాదు, బీసీ బిడ్డ, బహుజన బిడ్డ, ఎస్సీ ఎస్టీల రేపటి తరానికి ఆశా జ్యోతి. ఎందుకంటే కింది నుంచి వచ్చిండు కార్పొరేటర్ నుంచి. ఇది విగ్రహం పెట్టమని నేను అడుగుతలేను, నేను అడుగుతున్న ఇవ్వాలి కానీ పెడతాన్నది మీరే కదా. ఓలు రేవంత్ అన్నే కదా, రేవంత్ అన్ననే కదా. ఆ రేవంత్ అన్న పెడతాన్నదే కదా నేను అడుగుతున్నది. మేయర్ ఆఫీస్లో తెలంగాణలో అధ్యక్ష మేయర్ బొంతు రామ్మోహన్ ఉన్నప్పుడు ఇంకో 4 నెలల పార్టీ వస్తుంది అన్నప్పుడు ఈడ విగ్రహాలు పెట్టాలి. ఇక్కడ కార్పొరేటర్ నుంచి ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి ముఖేష్ గౌడ్ అన్న, ముఖేష్ గౌడ్ అన్న విగ్రహం పెట్టాలి, జయపాల్ రెడ్డిది పెట్టాలి, సుష్మా స్వరాజ్ మేడంది కూడా పెట్టాలన్నాడు. ఏ మాట కామాట ఆయన గొప్ప పిసిసికి ఉన్నప్పుడు మా రేవంత్ అన్న గొప్పోడు, సీఎం అయినాక మర్చిపోయిండు అని. కానీ ఇవాళ ముఖేష్ గౌడ్ అన్న విగ్రహం పెట్టాలని ఆయన నోరుతోని, ఆయన స్వరంతోని, ఆయన గుండెలతోని, ఆయన వేగంతో అన్నమాటే. ఓకే, నేను కొత్తగా అన్నది కాదు, మీకు వీడియో వినిపిస్తా ఇప్పుడే వినిపిస్తా. ఇలా నేను అన్నది కొత్తగా ఏం లేదు, నేను చేసింది ఏం లేదు. నా ఫోన్లు అయితే హైదరాబాద్ లో స్థలం లేదా విగ్రహం పెట్టడానికి? మనసు లేదు, మనసు లేదు, స్థలం లేక కాదు. స్థలం ఏముంది, గుట్టలు గుట్టలే తెచ్చి పెట్టవచ్చు కానీ మనసు లేదు. మనసు లేక పెట్టేటోళ్ళు లేరు. ఒక్క నిమిషం మీకు వినిపిస్తా, మాట్లాడుతుండ్రి. రెండో అంశం ఏంటంటే ముఖేష్ అన్న విగ్రహం పెట్టేంతసేపు మీ మీడియా మిత్రుల సపోర్ట్ తోని, మీ అన్నదమ్ముల సపోర్ట్ తోని బరాబర్గా ముఖేష్ అన్న విగ్రహం పెట్టుడే. ముఖేష్ అన్న విగ్రహం పెట్టడానికి మీకు ఇష్టం లేకుంటే గడపార తీసుకుపోయి తోవుడే. బరాబర్ ఇది జరుగుతుంది. ఇగో వినండి ఒకసారి. నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటది. దీని మీద కూడా మీరు స్పెషల్ డ్రైవ్ పెట్టాల్సిందిగా కోరుకుంటున్నా. ఇంకొక 2 ఇష్యూస్ అధ్యక్ష మీ అనుమతితో మేయర్ గారు, ముఖేష్ గౌడ్ గారు, శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు, జయపాల్ రెడ్డి గారు, ఈ తెలంగాణ ముఖేష్ గారు అయితే ఇక్కడ కార్పొరేటర్ నుంచి మంత్రి వరకు ఎదిగినరు, హైదరాబాద్ కి చాలా సేవలు చేశారు. జయపాల్ రెడ్డి గారు ఉత్తమ పార్లమెంటేరియన్, ఈ ప్రాంతం నుంచి చట్టసభలకు చేసిండు. మన మెట్రో రైల్ దాంట్లో వాళ్ళు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఎన్నో సేవలు అందించారు. తెలంగాణ బిల్లులో కూడా వారు ప్రత్యేకమైన పాత్ర పోషించారు. సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ రాష్ట్రం రావడానికి, తెలంగాణ బిల్ పాస్ కావడానికి చట్టసభలలో పూర్తి స్థాయిలో సహకరించారు. కాబట్టి ఈ సభ ద్వారా వీళ్ళ ముగ్గురికి సముచితమైన స్థానాలు ఎక్కడ మనకు అవైలబుల్ ప్లేస్ ఉంటుందో వాళ్ళ విగ్రహాలు పెట్టడానికి అవసరమైన ఏర్పాట్లను జిహెచ్ఎంసీ మన ద్వారా, మన కౌన్సిల్ ద్వారా మనం చేస్తే వాళ్ళకి సముచితమైన గౌరవం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి ఈ అంశాన్ని కూడా మీరు అందరూ దృష్టిలో పెట్టుకుని ఏదైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మేము విన్నారు కదా. నేనైతే చెప్పింది ఏం లేదు కదా, సీఎం గారే పెట్టాలని చెప్పారు. జయపాల్ రెడ్డి గారిది పెట్టిరు, వాళ్ళ మామగారు జడ్చర్ల ఫ్లైఓవర్ కూడా ఏదో పేరు పెట్టినట్టు పెట్టాలి. జయపాల్ రెడ్డి గారు కూడా పెద్ద లీడరు, పెట్టాలి. కానీ ముఖేష్ గౌడ్ గారిది కూడా పెట్టాలి. ఇప్పుడు రాజిరెడ్డి అన్న ఫ్లైఓవర్ కు పేరు పెడతా అంటున్నాం అన్న, కేబుల్ బ్రిడ్జ్ పేరు తీసేసి ముఖేష్ గౌడ్ అన్న పేరు పెట్టు. ఇవాళ హైదరాబాద్ మెట్రో ముఖేష్ అన్న, దానమన్న, అంజన్ అన్న పెట్టింది. ముగ్గురు త్రిమూర్తుల పేర్లు పెట్టు. నేనేమంటున్నా అంటే మా వాళ్ళ పేర్లు కూడా పెట్టన్నా, మా బీసీల పేర్లు పెట్టన్నా. మా శివశంకర్ సార్ అని మాజీ కేంద్ర మంత్రి తెలుసు కదా, డాక్టర్ వినయ్ సుధీర్ కుమార్ గారు మలక్పేట్ ఎమ్మెల్యే. ఓకే, అలా నాయన శివశంకర్ గారు, డాక్టర్ శివశంకర్ గారు అంటే ఆయన ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీ లోకల్ నుంచి కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీకి ఇందిరాగాంధీగా పెద్ద సన్నిహితుడు. గుడిసె వెంకట సామన్న అంతే ఎట్లనో వివేకన్నోళ్ళ నాయన సేమ్ ఈక్వల్ శివశంకర్ సార్ కూడా. ఓకే,
ఆయన విగ్రహం కూడా పెట్టుకోవడానికి చేతులు వస్తలేవు. ఒక దళిత మన ఒక బీసీ బిడ్డలది, ఒక ఎస్సీ బిడ్డలది, ఒక ఎస్టీ బిడ్డలది కూడా పెట్టురి. అంటే ఇప్పుడు ఆయనతను గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అదే గౌడ సమాజానికి సంబంధించి టీపీసీసీ ఇన్ఛార్జ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు, అలాగే పొన్నం ప్రభాకర్ మినిస్టర్, బీసీ మినిస్టర్. వీళ్ళు ఎందుకు పొన్నం ప్రభాకర్ అన్న అయితే ప్రధాన శిష్యుడు. ఒక ముఖేష్ గౌడ్ అన్నకు తమ్మిన్ లాంటి సొంతం తమ్మిన్ లాగా పెద్ద మనిషి ఆ టైంలో ఉన్నప్పుడు అన్న ఎన్ఎస్వై ప్రెసిడెంట్ నుంచి ఎంపీ అయినప్పుడు, ఎంపీ ఓడిపోయినప్పుడు అయినా ముఖేష్ అన్న ఇంట్లోనే ఉండేటోడు పొన్నం ప్రభాకర్ అన్న. మహేష్ అన్నకు ఆయనకు నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఉండే ముఖేష్ అన్న మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా అప్పుడు మదిగాష్ కన్నా పెద్ద మనిషి మహేష్ కుమార్ అన్న వీళ్ళందరూ కలిసి చేసిన వాళ్ళే. సరే మరి ఇప్పుడు నేను గలం ఎత్తుకున్నా, వాళ్ళు తీర్మానం చేస్తే థ్యాంక్ యూ, చేయకుంటే నా పోరాటం ఆగదు. 2 ఏళ్ల నుంచి వాళ్ళు చూస్తారు మీ పోరాటం, ముఖేష్ గౌడ్ విగ్రహం గురించి మీరు పోరాడుతున్నారు. ఇప్పుడు ఒకటన్నా వాళ్ళకు ఇప్పుడు ముఖేష్ గౌడ్ అన్న సామాజిక వర్గం ఎవరు, పొన్నం ప్రభాకర్ అన్న, అవును, మహేష్ కుమార్ గౌడ్ అన్న, వాళ్ళు పిసిసికి ఉన్నారు, మంత్రికి ఉన్నారు. ఒక్క సెకండ్ లో సంతకం పెడితే అయితే విగ్రహం పెట్టమంటున్నాం. వాళ్ళ ఇంటికి ఎమ్మెల్సీ పదవో రాజ్యసభ పదవో లేకుంటే ఇంకోటి అడుగుతలేం వాళ్ళ కోసం. 100% పెట్టకుంటే ఒక బీసీ బిడ్డగా, ఒక యాదవ్ బిడ్డగా, ఒక బహుజన బిడ్డగా నేను కొట్లాడతాన్నా, నేను కొట్లాడతా, నేనే ముఖేష్ అన్న కోసం కొట్లాడతా అంటున్నా. ఏమైతుంది? మేము బీసీలకు విగ్రహం పెట్టుకోవడం తప్ప, పెట్టమనుడు తప్ప? మేమేమంటున్నాం, మన పార్టీలో పుట్టిండు రోషయ్య గారిది, మన పార్టీలో పుడితే చచ్చిపోతే మన రోషయ్య గారిది పెట్టిరు, తప్పు లేదు. మనోళ్ళది పెట్టిరు. బాలసుబ్రహ్మణ్యం మాకు సంబంధం లేదు, రామారావు మాకు సంబంధం లేదు. మీరు ఆయనది పెట్టిరు కదా, మా అన్నది కూడా పెట్టురి. కాంగ్రెస్ కార్యకర్తలు ఒక బాధ చెప్తున్నాము, ముఖేష్ గౌడ్ అన్న విగ్రహం పెట్టమని చెప్తున్నాం. రామారావు ఒక ఆర్టిస్ట్, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అందుకే పెట్టినాము అని. మా పార్టీక మాజీ ముఖ్యమంత్రి, మా పార్టీక పార్టీ అని మాట్లాడలేదు. రోజు టీ అంజయ్య మాజీ ముఖ్యమంత్రి కదా, టీ అంజయ్య సార్ కూడా మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రాలో ఉందా? మరి విజయవాడ ఆంధ్రాలో ఉందా? మాజీ మంత్రే కదా. ఎవరు ముఖేష్ అన్న విగ్రహం విజయవాడలో ఉందా? లేదు కదా. మన శివశంకర్ సార్ది ఆంధ్రాలో ఉందా? కేంద్ర మంత్రి చేసిండుగా. అదేంది మన పివి నరసింహారావుది ఆంధ్రాలో ఉందా? మరి అన్ని లేనప్పుడు ఆయన ఒక్కడే పెట్టిండు ఆయన సీఎం పదవి. టీ అంజయ్య సార్ ఉండు కదా, పెట్టరాదురు. మరి టీ అంజయ్య సార్ ఉంది, పెట్టరాదురు. ఉమ్మడి స్టేట్ కాంగ్రెసే కదా, అయినా మా పార్టీ కాదుగా. మా ఇందిరాగాంధీ మేడం పార్టీకి, మా ఇందిరా కాంగ్రెస్ కు, మా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రామారావు నిలబడ్డాడు కదా టీడీపీ పార్టీ. మాకేం సంబంధం అది? మరి చంద్రబాబు నాయుడు ఎవరి పార్టీ? టీడీపీ ఎవరు స్థాపించారు? ఎన్టీఆర్ విగ్రహమే కదా ఇవాళ మా రాహుల్ గాంధీని ఓడగొట్టింది. వాళ్ళ పార్టీ కదా. సపోర్ట్ చేయకుండా మా పిఎం కు ఓడగొట్టిన వ్యక్తి పిఎం కోలు రామారావు విగ్రహమే కదా. రామారావు విగ్రహం పెట్టిన పార్టీ కదా, ఆ పార్టీ సీఎంఏ కదా ఇప్పుడు మోడీని పిఎం చేసింది. మరి మీ పార్టీ వాళ్ళు వచ్చి సీఎం చేస్తే పాలాభిషేకం చేసేటోళ్ళం ఇవాళ మా కాంగ్రెస్ వాళ్ళం రామారావుకు. ఒక కాంగ్రెస్ జెండా అవుపించిందాడా? అన్ని టీడీపీ జెండాలు అవుపిస్తుంది. అవునా? ఒక టీడీపీ ప్రోగ్రామ్ లాగానే అనిపించింది ఎక్కువ చూసేది. ఇక అయిపోయి ఇంకేముంది. మా రాహుల్ గాంధీ పిఎం ఓడగొట్టిన విగ్రహం మాకేం అవసరం? మా పార్టీ పెట్టురి. ఇప్పుడు మా ముఖేష్ అన్నది పెట్టురి. మా పార్టీ ఇప్పుడు ఇన్ని చేసిన మైనస్లు అన్నీ ఒకటేసారి పోతాయి. అంటే మరొక అంశం ఏంటంటే అన్న, కావాలనే చంద్రబాబు కుట్ర దాగి ఉంది ఇందులో. అలా మామ విగ్రహాలు మొత్తం తెలంగాణలో పెట్టించి ఆంధ్రాలో మామ విగ్రహాలు ఓన్లీ చంద్రబాబు విగ్రహాలు ప్రయత్నం జరుగుతుంది అని కొత్తగా పెట్టి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. రామారావు మీద అభిమానం ఉన్న వాళ్ళు అప్పుడున్న మనోళ్ళే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు పెట్టుకున్నారు, ఎనఫ్. ఇప్పుడు కొత్తగా పెట్టవలసిన అవసరం ఏం లేదు. సరే పెట్టుకొని ఇప్పుడు రామారావు చంద్రబాబు నాయుడు 1000 విగ్రహాలు పెట్టుకొని మా మేస్త్రీలన్నా బతుకుతారు. ఏం చేస్తాం ఇక? ఓకే దానికి ఇక ఊకే నువ్వు పెట్టుకో 1000 కాకుండా 1,00,000 పెట్టుకోరా ఆయన. 1,00,000 కాకుండా 2 లక్షలు. మొన్న కంచేలే సార్ అన్నాడు కదా, కమ్మలు ఫైనాన్షియల్ గా రేవంత్ అన్నతో కలిసి ఉన్నారు, అందుకే అలా విగ్రహాలు పెట్టిండు అన్నాడు కంచేలే సార్ ప్రొఫెసర్. అయిపోయి ఏముంటది కదా. రైట్ అన్న, ఈ విగ్రహాల విషయం ఇలా ఉంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ రకరకాల కామెంట్ చేస్తూ వస్తున్నాడు. ఇది మీ జాగిరిట్లయితే బరాబర్ మేము కూడా పోటీ చేస్తామన్నాడు. ఉద్యమకారుల పైన మాట్లాడుతూ నేనేమంటున్నా అంటే, పవన్ కళ్యాణ్ కూడా ఒక బహుజన బిడ్డ,
మా తెలంగాణని బూటకు ఎన్కౌంటర్లతోని టీడీపీ పార్టీని మొత్తం బొందబెట్టింది టీడీపీ పార్టీ. రక్తం మళ్ళొకసారి మల్లిదేశ ఉద్యమాలలో మా మేనత్తని బెల్లి లలితక్కని ఆయన ప్రభుత్వంలోనే 17 ముక్కలు చేసారు. ఆ కేసు ఎటు పోయిందో ఇప్పటివరకు తెలియలేదు. ఎర్రసత్యంని చంపారు, ఆ కేసు ఎటు పోయిందో తెలియలేదు. అటు పోతే ఎర్రసత్యం ముద్రాజు, అటు పోతే గండైలే గౌడ్ని, ఎస్సీలని, బీసీలని ఎంతో మందిని మట్టున పెట్టిన పార్టీలనే మరి ఎఫ్ఐఆర్లు ఎటు పోయినాయి, కేసులు ఎటు పోయినాయో ఇప్పటి వరకు తెలియలేదు. ఆయనతో దంట కట్టినందుకు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మీరు ఆ నుంచి బయటకు వచ్చి బహుజనవాదాన్ని బిఎస్పి పార్టీ ఉంది, ఆ పార్టీని ఎత్తుకో, నీ ఫోటోకు పాలాభిషేకం చేస్తాం ఆంధ్రాలో. ఆయనతో దోస్తాను వదిలేయి, మోడీతో దోస్తాను వదిలేయి, నువ్వు మనిషిగా అంటాం. లేకుంటే నీకు లెక్క పెట్టుకునేది అవసరం లేదు. మొన్న తెలంగాణ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏమంటున్నంటే గద్దర్కి బుల్లెట్లు తగిలినప్పుడు నేను గద్దర్ను చూసుకున్నా, గద్దర్కి కారు కొనిచ్చిన, అసలు ఈ తెలంగాణలో ఉన్న ఉద్యమకాలు తెలంగాణ ఎవరు పట్టించుకోలే గద్దర్ అని మాట్లాడుతున్నారు. గద్దర్ అన్నకు 90s లో బుల్లెట్లు తగిలింది. నువ్వు వెలుగులోకి వచ్చినప్పుడు 2004లో వచ్చినావు. గద్దర్ అన్న బుల్లెట్లు తగిలినప్పుడు పాశం యాదగిరి సార్ జర్నలిస్టు ఏం సిగ్గు లేకుండా చెప్పాలన్నా అవన్నీ చెప్పిండు. ఏడున్నవరా పవన్ కళ్యాణ్, అవునా? ఊగా ఇది అంశం కాదు. చాలా పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో బతుకులు బాగలేవు. చాలా పిల్లలు ఆకునూరు మురళి రాజీనామా చేసిండు, హాస్పిటల్ పరిస్థితి బాగలేదు, గవర్నమెంట్ లా చికిత్స అందక ఇలా రోడ్ల మీద పడరు మాట్లాడుకున్నాం. ఎట్లా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సరే బడ్ల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీలో దాదాపు 4000 బడ్ల వరకు కూడా తీసేసేటువంటి కార్యక్రమం జరగబోతోంది. ఓన్లీ 2000కే కుదిస్తున్నారు ఈ గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటి కూడా వినిపిస్తా ఉందన్న. రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిండు. ఎందుకు అంటే మధ్యతరగతి పేదలకు విద్య అందకుంటే ఏమైనా కుట్ర జరుగుతుందన్న వెనకాల? విద్యాశాఖ రేవంత్ రెడ్డి ఆయననే అడగాలి మీరు. ఓకే, బడ్ల పరిస్థితి కేసీఆర్ ఏం చేయలేదు, మనకు చంద్రబాబు నాయుడు అంతకుముందు ప్రభుత్వం ఏం చేయలే, ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ఏం చేయలే, ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేయదు, ఎవడు వచ్చినా ఏం చేయడు. ముచ్చట్లు చెప్తారు, జనాలు కూడా అట్లనే తయారై ఉన్నారు. మా పిల్లల భవిష్యత్తు పోతుందని తెలిసి కూడా ఓట్లు వేస్తున్నాం కదా. ఇప్పుడు మొన్నటిదాకా టీఆర్ఎస్ మంచిదిగా అన్నారు, ఇలా కాంగ్రెస్ మంచిదిగా అన్నారు. మరి ఈ రెండు మళ్ళీ పిఆర్ఎస్ సైడ్ ఎందుకు పోవాలి, కాంగ్రెస్ సైడ్ ఎందుకు రావాలి? కొత్త పార్టీలు పెట్టుకోరి జనాలే. కాక్రోస్ అని ఒక పార్టీ వచ్చింది కదా, ఓకేనా? ఒక పిఎం సొంతం స్టేట్ కదా కాక్రోస్ సైడ్ మన. సో నేను ఏమంటున్నంటే పెట్టుకోరు ఒకటి, యువకులంతా ఎందుకు ఆ పార్టీలు ఈ పార్టీల బానిసలు లెక్క ఎందుకుంటారు? ప్రాంతీయ పార్టీ పెట్టురు ఒకటి, పెట్టురి మాలాంటి వాళ్ళకు సలహాలు చెప్పురి. అరే బాబు కాంగ్రెస్ పార్టీలో మరి ఇంకెన్ని రోజులు ఉంటావంటే నేను అప్పుడు ఏం ఆన్సర్ చెప్పాలనో చెప్తా. మీకు చేతగాక బండ్లు లేవు, భజన లేదు, గుళ్ళు లేవు. ఇప్పుడు గుళ్ళ మీద దాడులు చేస్తున్నారు మనం చూస్తున్నాం. బళ్ళు లేవు చదువు కోసం, వైద్యం లేదు. అది అందరికి తెలిసిన బ్రహ్మసత్యమే. కానీ ఇలా కావాల్సింది ఏంది, ఎకరం అమ్ముకొని అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఇక ఆడ పోగానే ఆ ఒక్కనికి నొప్పి వచ్చినప్పుడే నొప్పి. ఆడేముందో 6 నెలల తర్వాత అయ్యమ్మ సంపాదించి నాస్తుంటుంది, దాంతో ఎంజాయ్ చేసి జై అన్న జై అన్న జై అన్న 3 పార్టీలకు ఏముంటది. ఇలా ఒక పార్టీ కార్యకర్త 2009కి ముందుకు యువకులకి ఇవాళ ఏం చెప్తున్నా అంటే రాజకీయాలకు రాకూడదు, వచ్చి బీపీ షుగర్లు తెచ్చుకోకూరి, మీకు ఏం ఇయ్యరు ఈ నాయకులు. నువ్వు 4 సంవత్సరాల 11 నెలల 25 రోజులు కష్టపడతావు, ఆ 5 రోజులు బీఫామ్ అడుగుతావు చూడు, మిగిలిన 5 రోజులు 4 సంవత్సరాల 11 నెలల 25 రోజులు కష్టపడతావు. అప్పుడు నీకు తిరగనికి డీజిల్ ఉందా, కారు ఉందా, ఇల్లు ఉందా, ఎకరాల పొలం ఉందా, ఏం అడగరు ఎవరు ఈ పార్టీ, అన్ని పార్టీలలో. అప్పుడు బీఫామ్ ఈ సామాన్యుడు అడుగుతాడు చూడు, ఎట్లా గెలుస్తావు, బీఫామ్ ఎట్లా ఇయ్యాలి, ఈడ ఫోటో ఫ్లెక్స్ వేయకుంటే ఏ నా ఫోటో లేదేం రా అంటాడు, ప్రోగ్రామ్ కు విలువకుంటే నన్ను విలువలేదేం రా అంటాడు, మందిని తేకుంటే ఎందుకు తేలే రా అంటాడు, జెండాలలో మేమే కొట్టియాలి, గుంపులు మేమే వేయాలి, సభలలో పెట్టి అన్న గొప్పోడు అని చెప్పకుండా ఎందుకు చెప్పలేదు రా అంటాడు. జెండాలు కూడా కొట్టేది కార్యకర్తనే, జెండాలు తెచ్చేది కార్యకర్తలే, ఫ్లెక్సులు కట్టేది కార్యకర్తనే, జనాలను పోగేసేది కార్యకర్తలే, లాస్ అయ్యేది కూడా కార్యకర్తలే. అన్ని పార్టీలల్లో అందరూ ముంచేది కూడా కార్యకర్తలనే. ఏ పార్టీ ఎత్తుకొని తిరగలేదు కార్యకర్తల్ని. వచ్చే ముందు యువకులకు చెప్పవలసింది ఏంటంటే, నీ దగ్గర ఎమ్మెల్యే పోటీ చేసే పైసలు ఉంటే పార్టీలకు రారి, లేకుంటే చెప్పురి, పార్టీలకు రాడాడు. యువకులారా ఈ రోజు చేస్తున్న రాజకీయాలు
నాయకులు కాపాడే పరిస్థితులలో లేరు లీడర్లు. వాళ్ళ కడుపు నింపుకొని మీ కడుపులు ఎండబెట్టేటోళ్ళు మీ ఇండ్లు అమ్మిపించి వాళ్ళు పైసలు పెట్టుకునే లీడర్లు ఇప్పుడు రాకూరి. మీ అమ్మ నాయనలు చెప్పిన నేనేమంటున్నంటే 2009 ముందుకు లీడర్ కడుపు ఎండబెట్టుకొని కార్యకర్తలకు అన్నం పెట్టేటోళ్ళు 9 ముందు లీడర్లు. ఇప్పుడున్న లీడర్లు కార్యకర్తలను ఎండబెట్టి లీడరే బతుకుతుండు. నేను మళ్ళా మీకు ఒక చిన్న అంశం చెప్తున్నా. మీ అమ్మ నాయనలు చెప్పినట్టుగా 30,000 50,000 జీతం వస్తే మీ అమ్మ నాయన గిట్ల కాలు మీద కాలు వేసుకొని ఛాయ్ తాగుకుంటా, నాయన పేపర్ చదువుకుంటా, అమ్మ ఛాయ్ తాగుకుంటా, నా కొడుకు ఈ పండుగకు చీర బట్టలు తెచ్చిండు అని అమ్మ నాయన హ్యాపీగా కూల్ అవుతూ ఫ్రీ అంటే ఖుషి అవుతూ, నా కొడుకు మంచి జాబ్ చేసుకుంటుండే ఎటువంటి లిటిగేషన్లలో లేడని చెప్పేసి 30 ఏళ్ళు బతకవలసిన వాళ్ళు 50 ఏళ్ళు బతుకుతారు, 70 ఏళ్ళు బతుకుతారు, 90 ఏళ్ళు బతుకుతారు. ఈ లీడర్లు ఎమ్మడి తిరగడం వల్ల, మీ కేసుల వల్ల, మీరు చేస్తుంటే పక్కింటి వాళ్ళు తిట్టడం వల్ల మీ వల్ల 20 ఏళ్ళు తక్కువ బతుకుతారు. మీ కాళ్ళకు పాదాభివందనాలు చేసి చెప్తున్నా. లీడర్లు ఎమ్మడి తిరగకూరి, లీడర్లు ఎమ్మడి పాలిటిక్స్ చేయకూరి. ఎవడన్నా వాడు నాలాగా 10 మందికి అన్నం పెట్టేటోడు ఉంటే ఆయన ఎమ్మడి తిరుగురి, ఆయన ఎమ్మడి ఉండురి. మిమ్మల్ని కాపాడుతాడు అన్నప్పుడు ఆ లీడర్ ఎమ్మడి ఉండురి. కానీ ఇవాళ రేపు ఈడు బిర్యానీ 3 నెలలు పార్టీ ఎలక్షన్లు అప్పుడు పెడతాడు. నువ్వు అలవాటు ఒక వ్యసనం అలవాటు కావాలంటే 21 రోజు నీకు మందు గిందు అలవాటు చేసి మిమ్మల్ని ఆగం చేస్తారు. మీ అమ్మనైనా గుండెల నిండా నిద్రపోయి హ్యాపీగా బతకాలనుకుంటే మీ అమ్మనైనా చెప్పిన మాటలలో పోరి, ఉండూరి, బతుకూరి, మంచిగా ఉండూరి. ప్లీజ్, థ్యాంక్ యూ మిత్రులు. రైట్ అన్న, చివరిగా అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ గారి విషయానికి వస్తే 20 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డాడు, ఇంకా కష్టపడుతూనే ఉండి ఇప్పటికీ ఏ ఒక్క పదవి కూడా కొనసాగిస్తాడు. నేను కాంగ్రెస్ అసలు పనే లేదంటారు కదా. చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు చాలా నిరసనలో పాల్గొన్నారు, మీడియా వాళ్ళకు జనాలకు తెలుసు. ఇప్పుడు నేను ఉన్న నిజం మాట్లాడితే మా కాంగ్రెస్ లో కొంతమంది చెంచాలు తయారయ్యారు. చెంచాలతో పైసలు ఇచ్చి చేపిస్తారు. పైసలు ఇచ్చి ప్యాకేజీ వాళ్ళు ఉన్నారు, ఒక ఇద్దరు ఒక్కడో ఉండు కలిసి. నేను బోరా ఆనికేమో నిండి ఉండు, మా కార్యకర్తలు ఎండి ఉన్నారు. ఓకేనా? ఎంతమంది నలిగిపోయారు, ఎన్ని ఛానళ్ళలో చెప్పినాయి. సూర్యాపేటలో తండు సీనన్న, సూర్యాపేటలో చౌట ఎంకన్న, తండు సైదుల్ గౌడు, వనమాల రమేష్ పద్మశాలి బిడ్డ, ఎక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసి ప్రెసిడెంట్. ఓకే, జేసీపీ వెంకటరెడ్డి అన్న చిట్యాల, అందెల లింగస్వామి ఇక్కడ చిట్యాల. ఓకే, మన తుంగతుర్తి జ్ఞాన సుందరన్న, మన ప్రమోద్ అన్న ఏడా భువనగిరి, గుండెపాక కరుణాకర్ అన్న NSY 2002 నుంచి మాతోనే పనిచేసిండు. ఏది మహిబాదు, మన కే సముద్రం మండలంలో అదే మహిబాద్ జిల్లాలో మేకల ఈరన్న యాదవ్ 11 కోట్లు ఎవరో రైస్ మిల్లులు తలగబెడితే ఇప్పటి వరకు ఆయనకు ఫైనాన్షియల్ గెటిన్ కాక ఇవాళ పార్టీ పదవులు లేక రోడ్డు మీద పడ్డాడు. సిద్దిపేట చారన్న, షాద్నగర్ నందీశ్వరు, మన గద్వాల్ చారన్న, కొడంగల్ జూపేల్ రాములు, ఇక్కడ పోతే సాంగిరెడ్డి మలక్పేటు, మళ్ళీ పోతే యాకత్పూర్ అశ్విన్ రెడ్డి అన్న, ఎలిబినారు బద్దులు వెంకటేష్ అన్న, ఇబ్రాహీంపట్నం సాయి ముద్రాజు, రాయపూల్ గ్రామానికి అదే సామాజిక వర్గానికి చెందిన మన మైనార్టీ బిడ్డ కాసిము, ఎక్కడ రాయపూరు కాంగ్రెస్ 30 ఏళ్ల నుంచి. ఇక నేను చెప్పుకుంటూ పోతే మా అంబర్పేటలో స్టేట్ ఇన్ఛార్జ్ యూత్ కాంగ్రెస్ మాజీ హర్షవర్ధను, కొట్ట మనీలు, రావుల సుధాకరు, బంజారాహిల్స్ డివిజన్ ఖైరదాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రభాకరు హెల్త్ బాగాలేక రోడ్ల మీద పడ్డాడు. ఇవాళ భూపాలపల్లి వంగ మహేష్, విక్రమ్ పరికాల, హనుమకొండ వెంకటేష్, నగరకల్లు ఏది మన నగరకల్లు కేతపల్లి మండలంలో మన పుల్లన్న. ఈ అన్ని ఎన్ని పేర్లు చెప్పినావు? 50 పేర్లు చెప్పినా. అవునా? వీళ్ళంతా నాతో పాటుకి ఇంకో 50 పేర్లు ఉన్నాయి మీకు చెప్పాలంటే. రామంతపూర్ వినోద్ ముద్రాజు, అవినాష్ గౌడ్ ముషీరాబాదు, ఇంకా బొచ్చడి మంది ఉన్నారు. బంజారాహిల్స్ మధుకార్ యాదవ్ జూబ్లీల్స్. అంటే వాళ్ళంతా కాంగ్రెస్ కంటిన్యూ ఉన్నారు, నలిగిపోయారు. ఇంట్లోకి వెళ్ళి మన బోయినపల్లి బాలరాజు యాదవ్ ఇవాళ అందరు ఏడిపోయారన్న. ఇలా ముషీరాబాద్ మాజీ కార్పొరేటరు పద్మభూషణ్ గౌడు,
ఓకే ఈ రాజు యాదవ్ ఖైరతాబాద్ చాలా పెద్ద కార్పొరేటర్ గా ఉండి ఎమ్మెల్యేకి కూడా మన 10 ఏళ్ళు ఖర్చు పెట్టుకుండు ఖైరతాబాద్ కు రాజు యాదవ్. ఇక్కడ పోతే అంజన్ కుమార్ యాదవ్ కాక ఇక అందరము మూసుకొని కూర్చొని ఇక శ్రీనివాస్ యాదవ్ ఒక్కడు మాట్లాడుతుంటే ఓ 4 పేడు బ్యాచ్ గాళ్ళని తయారు చేసిరు బీసీలని చేసేసి శ్రీనివాస్ యాదవ్ ఒక పైరవియలే, శ్రీనివాస్ యాదవ్ కాళ్ళు మొక్కలే, తల ఉంచలే, ఎక్కడ కూడా 10 మందిని మోసం చేయలే, భయించదు. ఇలా చెప్తున్నా ఇట్లనే ఉంటాడు శ్రీనివాస్ యాదవ్. నువ్వేదో అడగబోతున్నావు, ఎక్కువ రోజులు ఇళ్ళనే కొనసాగిస్తాడా, ఉంటాడా, పోతాడా? పెట్టబోతుందా మరి అని మా పది చదువుకున్న వారే ఉన్నది మాట్లాడితే ఇక పార్టీలు పెట్టుటేనా? పార్టీ పెట్టే టైం వస్తే కిస్మత్ లో ఉంటే ఆగదు. పార్టీ పెట్టే టైం వస్తే పార్టీ పెడతాం. పార్టీ పెట్టే టైం వచ్చినా కూడా ప్రధాని రాహుల్ గాంధీనే చేస్తాం. ఓకే, మేము పార్టీ పెట్టుకున్నా రాహుల్ గాంధీనే ప్రధాని చేస్తాం. ఇదే పార్టీలో ఉన్న కష్టపడేది కూడా ఇక అది అంటే వేరే పార్టీ పెట్టిన నేషనల్ కాంగ్రెస్ తోనే కలిసి పనిచేస్తామంటారు. కాంగ్రెస్ పార్టీ మా పిచ్చి, కాంగ్రెస్ పార్టీ కోసమే బతాం బస్. రైట్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇది అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.